సర్జరీ కోసం ముంబైకి పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ తన రెండు భుజాలకు సంబంధించిన శస్త్రచికిత్స నిమిత్తం ముంబై వెళ్లనున్నారు. గత కొంతకాలంగా రొటేటర్ కఫ్ సమస్యతో పాటు భుజాల కండరాల గాయాలతో ఆయన తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. శుక్రవారం ఆయన ముంబై పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ వైద్యుల పరీక్షణలో ఆయనకు ఈ శస్త్రచికిత్స జరగనుంది. గత నెల జూన్ చివరి వారంలో ముంబై పర్యటనకు వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ కొన్ని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం తన సతీమణి అన్న కొణిదెలతో కలిసి ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్లో ప్రత్యేకంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆ సమయంలో ఆయన రెండు భుజాలకు నిశ్చితంగా పరిశీలించిన నిపుణులు రొటేటర్ కఫ్ గాయంతో పాటు రెండు భుజాల కండరాల్లో గాయం తీవ్రత ఎక్కువగా ఉందని, కండరాలు చిట్లిపోవడంతో తక్షణమే శస్త్రచికిత్స అవసరమని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ పలు కీలక శాఖలు బాధ్యతలు చేపట్టడం వల్ల పాలనాపైన అత్యవసర నిధులు ముందే ఖరారైన అధికార సమీక్షలు ఉన్నాయి. తక్షణమే సర్జరీ చేయించుకోవాలన్న వైద్యుల సూచనను ఆయన అప్పట్లో తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ప్రజా సమస్యలు శాఖల వారీగా సమీక్షలు కొలిక్కి వచ్చే వరకు ఓపిక పట్టిన పవన్ ఇప్పుడు ఆ పనులన్నీ పూర్తి చేసుకుని శస్త్రచికిత్సకు సిద్ధమయ్యారు. ముంబైలో పవన్ కళ్యాణ్కు శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత వైద్యులు కొన్ని రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. సర్జరీ అనంతరం కండరాలు తిరిగి కోలుకోవడానికి సమయం పడుతుంది కాబట్టి ఆయన అధికారిక కార్యక్రమాలకు కొద్ది రోజుల పాటు తాత్కాలికంగా విరామం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. సర్జరీ కోసం ముంబైకి వెళ్లిన పవన్ కళ్యాణ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.